మన స్వైప్ వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అందులో మాజీ సీఎం విజయ్ రూపాని కూడా చనిపోవడం జరిగింది. కేవలం ఆయనకు 68 సంవత్సరాలు మాత్రమే. అట్లాగే ఆయన 2 సార్లు ఈ రాష్ట్రానికి సీఎంగా కూడా ఉన్నారు. సో మరి ఫార్చునేటా తెలియదు, కానీ మీరు చూడండి ఈ నెంబరింగ్ అంతా చూడండి. జనరల్లీ అయితే చాలామందికి లక్కీ నంబర్స్ అనేటివి కూడా ఉంటాయి. కాబట్టి చాలామంది ఒక వెహికల్ నెంబర్ సపోజ్ ఆల్ 9s, ఆల్ 8s, ఆల్ 7s, ఇట్లా ఆల్ 6 ఇట్లాంటి చాలామంది లక్కీ నంబర్స్గా చూస్ చేసుకొని ఒకసారి ఆ నంబర్ ద్వారా ఏమైనా కలిసి వచ్చింది అనుకోండి, ఇక మిగతా అన్ని నెంబర్స్ వాళ్ళ వెహికల్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పాసిబిలిటీ ఏదున్నా సరే దానికి మాత్రం అదే నంబర్ వచ్చేలాగా చూసుకుంటూ ఉంటారు. అట్లాగే విజయ్ రూపాని కూడా అదే చేసిండ్రు. మీరు చూడండి పూర్తిగా 1206, 1206, 1206, ఎవ్రీథింగ్ ఇస్ 1206. ఆయనకి ఏ వెహికల్ ఉన్నా సరే అవన్నిటి నంబర్ ప్లేట్ వచ్చేసి 1206. ఇప్పుడు మరి అది అదృష్టమా దురదృష్టమా అర్థమైతలేదు. సరే 68 years ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటివరకు అయితే ఆయనకు లక్ కలిసి వచ్చిందే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన కేవలం చాలా చిన్నగా రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యిండు. యాజ్ ఎ కార్పొరేటర్గా రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యి 2 సార్లు గుజరాత్కి సీఎంగా కూడా ఉన్నారు. సో ఒక రకంగా లక్కీయెస్ట్ పర్సనే. కానీ అదే లక్ మరి నిన్న అంటే ఇన్సిడెంట్ జరిగిన రోజు 12th date 6th month. సో అక్కడ కూడా 1206. ఇప్పుడు ఆయన పాలిట లక్కా అన్లక్కా ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. యాక్చువల్లీ గుజరాత్ మాజీ సీఎం విమాన ప్రమాదంలో మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఒక మిస్టీరియస్ కనెక్షన్ ఉంది దీనికి. 1206 అనే నంబర్ విజయ్ రూపాని లక్కీ నంబర్. 12వ తేదీ 6వ నెలలో ఆయన మరణం బాధగాను ఆశ్చర్యంగాను ఉంది. ఆయన సీట్ నెంబర్ 12, కార్ల నంబర్ 1206. ఆయన సీట్ నెంబర్. నిన్న ఆయన విజయ్ రూపాని ఆయన నిన్న ఫ్లైట్లో కూర్చున్నటువంటి ప్లేస్లో 12 నంబర్లో కూర్చున్నారు. ఆయన సీట్ నెంబర్ 12. దెన్ బోర్డింగ్ జోన్ ఏ టైంలో 12:10. ఇక్కడ కూడా 12 ఉంది. సరే 10 అని పడింది, బట్ 6 అని పడుంటే మాత్రం అసలు ఏమంటారు ఆశ్చర్యమే అనుకోవచ్చు. సో ఒక రకంగా ఇది లక్కీ నంబరే. కానీ దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆయన చనిపోయిన రోజు కూడా ఆ లక్కీ నంబర్ కలిసి వచ్చేలాగా ఉండడమే ఇప్పుడు వార్త. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని చనిపోయిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లండన్ వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన తేదీతో ఆయనకు మిస్టీరియస్ కనెక్షన్ ఉంది. 1206 అనే నంబర్ విజయ్ రూపాని లక్కీ నంబర్. అయితే అదే రోజు జూన్ 12 ఆయన మరణం బాధగాను ఆశ్చర్యంగాను ఉంది. అంతేకాదు క్రాష్ అయిన విమానంలో విజయ్ రూపాని సీట్ నెంబర్ కూడా 12. 2016 నుంచి 2021 వరకు విజయ్ రూపాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పదవిలో లేకున్నా ఆయన బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. రాజకీయాల్లోనూ వ్యక్తిగతంగానూ ఆయనకు 1206 అనే సంఖ్య బాగా కలిసొచ్చింది. దీంతో ఆయన ఫస్ట్ స్కూటీ నంబర్ ప్లేట్ నుంచి విజయ్ రూపాని దగ్గరున్న అన్ని కార్లకి ఇదే నంబర్ ఉంటుంది. ఆయన విమానంలో ఎక్కే ముందు బోర్డింగ్ సమయం కూడా 12:10. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 12:10 నిన్న బోర్డింగ్ టైం. దెన్ టికెట్ సీరియల్ నంబర్, సీట్ నెంబర్ కూడా 12. ఇది ఆయన సీట్ నెంబర్ 12. సో ఇప్పుడు చనిపోయిన రోజు కూడా 12వ తేదీ 6వ నెల. సో ఇవన్నీ కూడా విజయ్ రూపాని గారి వెహికల్ నంబర్స్. స్కూటీతో మొదలుకొని ఆయనకి ఏ కార్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా 1206 అనే నంబర్. 1206. ఓకే, ఇది ఇక్కడ వరకు ఆయన లక్కీయెస్ట్ పార్ట్. కానీ ఇది ఒకసారి చూడండి. ఒకసారి ఆయన బోర్డింగ్ జోన్ టైం నిన్న 12:10. కేవలం 4 నిమిషాలే ఎక్కువ అనుకోండి. 12:10 టైంలో ఆయన బోర్డింగ్ అయిండు. ఆయన సీట్ నెంబర్ వచ్చేసి
12. దెన్ ఆయన చనిపోయినటువంటి రోజు ఏదైతే ఉందో 12 జూన్ అంటే 12వ డేట్ 6వ నెల. ఇదిగో విజయ్ రూపాని. సో ఎప్పుడు కూడా ఆయన అనుకొని ఉండడు, ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనుకొని ఉండరు. నిజంగా 1206 అనేది లక్కీయెస్ట్ నెంబర్ ఉండే ఆయనకి. కానీ అనుకోకుండానా మిస్టీరియస్గానా తెలియదు కానీ నిన్న 12 అట్లాగే 6వ నెల అదే రోజు ఆయన చనిపోవడం ఇప్పుడు అత్యంత బాధాకరమైనటువంటి విషయం అనుకోవచ్చు.